హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన మ్యాగీస్ కిచెన్లో మామిడి పండ్లతో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. క్రీము, మిల్క్ పౌడర్ వేయకుండా చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ సమ్మర్లో మంచి రుచిగా సింపుల్గా మ్యాంగో టేస్ట్తో ఐస్ క్రీమ్ చేయాలంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలుంటే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుందండి దీని టేస్ట్. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి గేదె పాలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్యాకెట్ పాలనే తీసుకోండి. ఇలా పాలని కలుపుకుంటూ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా పాలు అనేది మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక 3/4 కప్పు దాకా చక్కెర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు పాలను ఇలా కలుపుకుంటూ బాగా మరిగించామంటే మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరో పక్కన ఒక కప్పులోకి 1/4 కప్పు దాకా పాలను తీసుకోండి. ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ కస్టర్డ్ పౌడర్ అనేది లేకపోతే ఈ ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా తీసుకొని కలుపుకోవచ్చు. ఇలా పిండి ముద్దలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్న పాలలోకి పోసుకోవాలండి. ఈ కస్టర్డ్ మిక్స్ని పాలలోకి వేసిన వెంటనే కంటిన్యూస్గా కలుపుకోవాలండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలిపితే మనకి ఈ కస్టర్డ్ మిక్స్ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇలా చిక్కపడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారించుకోవాలి ఇలా కలుపుకుంటూ. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 యాలకుల గింజల్ని కూడా వేసుకోండి. మీరు కావాలంటే యాలకుల పొడి అయినా తీసుకోవచ్చు. దీనిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఒకసారి ఈ డ్రై ఫ్రూట్స్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 2 మ్యాంగోలను తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీసేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ మ్యాంగో ముక్కల్ని ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్సీలోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇక్కడ మనము రెడీ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ పాలు మొత్తం పోసేసుకున్న తర్వాత మళ్ళొకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. దీనిని ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమన్నా స్వీట్నెస్ అనేది తక్కువగా అనిపిస్తే మరొక 2-3 టేబుల్ స్పూన్ చక్కెర వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ చక్కెర అనేది మనం తీసుకునే మ్యాంగో స్వీట్నెస్ని బట్టి పడుతుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసేసుకున్నాక ఇలా ఏదైనా ఒక 2 గ్లాసులు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల నిండా పోసేసుకున్న తర్వాత దీనిపై నుంచి సన్నగా చాప్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని అలాగే సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనే ఏం లేదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. పిస్తా ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకోండి. ఇలా పైనుంచి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక 24 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి. అలాగే మిగిలిన ఐస్ క్రీమ్ కూడా ఇలా ఏదైనా ఒక స్టీల్ కప్పులోకి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మిగిలిన ఐస్ క్రీమ్ మొత్తం ఇలా ఒక స్టీల్ కప్పులోకి తీసుకుంటున్నానండి. మీకు ఈ మౌల్డ్లోనే ఏం లేదు, ఇలా స్టీల్ కప్పులోకైనా లేదంటే టీ గ్లాస్లోకైనా లేదంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటుంది కదండి అందులోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని కూడా ఫ్రీజర్లో పెట్టి నేను ఇక్కడ ఒక ఓవర్ నైట్ అంతా పెట్టి తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మరి మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.